3 ప్లేసెస్లో మీరు ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలంటే మీరు ఆ టైంలో ఏమన్నా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చిన్న ఏం పేరు గాల్ బ్లాడర్ సర్జరీస్, థైరాయిడ్ సర్జరీస్, పెరోటిడ్ సర్జరీస్, ఇంటెస్టినల్ పర్ఫోరేషన్, ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్, ఇవన్నీ కేసెస్ మనం చేస్తాం. మైనర్ సర్జరీస్ అంటేనేమో అపెండిక్స్ కూడా లాప్రోస్కోప్ కిందనే చేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు పేషెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో ఎన్నో బ్యాచ్ ఇది 14 బ్యాచెస్ అంటే బ్యాచ్కు 100 డాక్టర్స్ మన దగ్గరికి పాస్ అయ్యి ప్లస్ పీజీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఉన్నారు. మనం పీజీ కూడా స్టార్ట్ చేసి బహుశా 10 ఇయర్స్ అయిపోతుంది. ఈ విధంగా ఇవన్నీ చేస్తూ చిన్న వాళ్ళకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈ హాస్పిటల్లో మనం మంత్లీ 600 కంటే ఎక్కువ డెలివరీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యాక్సిడెంట్ అయిన కేసెస్ కానీ, మోకాలు రీప్లేస్మెంట్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ మంత్లీ 15 వరకు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డయాలస్ అవుట్ పేషెంట్స్ ఏమో డైలీ 2000 అవుట్ పేషెంట్స్ మినిమం వస్తూ ఉంటే వాళ్ళకు జనరల్ డాక్టర్స్ ఏది అవసరం ఉన్నదాన్ని వాళ్ళు చూసిన తర్వాత కన్సల్ట్ డాక్టర్లకు పంపుతూ ఉన్నారు. కాబట్టి లేకుంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మనం పంపుతా ఉన్నాం. అదేవిధంగా పేషెంట్స్ ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ మనకు బాన్సోడలో కానీ, బోధనలో కానీ, ఆర్మూర్లో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత డాక్టర్స్ని పెట్టి వాళ్ళకి ఇక్కడి వరకు కూడా రాకుండా ఎమర్జెన్సీ కేసెస్ అయితేనే ఇక్కడ వరకు వచ్చేటట్టు ఆ విధంగా కూడా చేసుకుంటే కొంత పేషెంట్స్ తగ్గినా ఈ హాస్పిటల్స్ బాగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్కి చెప్పాం తప్పనిసరిగా ఏ స్పెషలిస్టు వాళ్ళు ఎన్ని చేయగలుగుతారు, ఎన్ని కేసెస్ వస్తున్నాయి, మంత్లీ రిపోర్ట్స్ కూడా ఇస్తారు. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా రేపు మంచి డాక్టర్స్ కావటానికి పీజీ చేసిన తర్వాత ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవడానికి, మన ప్రజలకు ఉపయోగపడటానికి టీచింగ్లో కూడా ఎక్కడ ప్రొఫెసర్స్ కొరత లేకుండా వస్తూ ఉన్నాం. థర్డ్ ఫుడ్ కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు. ఒకటి మటుకు గ్రౌండ్ అడుగుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి. ఎవరు చదువుకునే డాక్టర్స్ గ్రౌండ్ కూడా అయితే మన కలెక్టర్ పాత కలెక్టర్ గ్రౌండ్ అన్నా, లేకుంటే పాలిటెక్నిక్ అన్నా, లేకుంటే నాగారం అన్నా మనం ఛార్జ్ చేసుకోమన్నాం. ఆ 2 అవర్స్ అన్నకు ఆ 2 అవర్స్లో వేరే వాళ్ళు రాకుండా అవన్నీ చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ప్లస్ ఇక్కడ కొన్ని విజిలెన్స్ పెట్టాం. ఇక్కడ ఏం చేస్తున్నారు అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాలి కానీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. కొందరు డాక్టర్స్ ఇద్దరు పోయినరా, ఇద్దరు డాక్టర్స్ ఉంది సొంత హాస్పిటల్కి పంపెట్టాలి. ఇక్కడ పేషెంట్లను చూసి అడిగమంటుండే వాళ్ళని కూడా పంపించినాం.
ఇటువంటి కాంప్రమైజ్ కాకుండా చేద్దాం, చిన్న వాళ్ళకు ఉపయోగపడేట్టు చేద్దాం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వేలకు వేలు లక్షలకు లక్షలు తీసుకుంటా ఉంటాం. నీ రీప్లేస్ చేస్తే కనీసం 3-4 లక్షలు తీసుకుంటాం. మోకాలు తీసేసి మళ్ళీ కొత్త చిప్ అది పెడితే. కాబట్టి ఇవన్నీ చూసుకొని అది కూడా రిప్లేస్మెంట్ చేసుకోవటానికి అది కూడా కావాల్సినవన్నీ మనమే కొంటున్నాం. 1,25,000-30,000తో కొంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా హాస్పిటల్కి రావాలి, అందరూ యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా 4th క్లాస్ ఎంప్లాయీస్ వచ్చి ఏదో అటెండెన్స్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరైనా అంటే సరేలే అనుకుంటా పోతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. అటువంటి అయితే ఇమ్మీడియట్ తీసేస్తారు, ప్లస్ కేసులు బుక్ చేస్తారు. 4th క్లాస్ కానీ ఎవరైనా కానీ డ్యూటీ వచ్చిండ్రు, మీరు 8 అవర్స్ డ్యూటీ చేయవలసిందే. లేకుంటే మళ్ళీ డాక్టర్స్ కానీ ఇక్కడ వీళ్ళు యాక్షన్ తీసుకుంటే ఎవరేమి మీరు కాపాడేటోళ్ళు ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చుడు ఎక్కువ, ఇచ్చినాక మీ డ్యూటీ అయినప్పుడు మీరు బాధ్యతలు అనుకోవాలని హెచ్చరిస్తూ, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఇక్కడ ఏముండో అవన్నీ ఇస్తున్నారు. ప్లస్ ఎస్పీ గారు ఇక్కడ డిస్టర్బ్ కాకుండా వాళ్ళు ఇంటెలిజెన్స్ని పెట్టి రిపోర్ట్ తీసుకుంటూ చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ ధైర్యంతో ఉన్నారు.